4513 జూమ్ మీటింగ్కు చేరి వచ్చిన అందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాము. వేకువజామున ప్రభు సన్నిధికి చేరి రావటం ఆయన మనకు అనుగ్రహించిన ఆధిక్యత. రాత్రంతా మనకు మంచి నిద్రనిచ్చి నూతనమైన రోజులోకి ఆయన మనల్ని ప్రవేశింపచేసి ఇలాగున లేవగానే ఆయన సన్నిధిలో గడిపే భాగ్యము అనేకులకు లేదు, ఆయన మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉన్నాం. మరి జూమ్ మీటింగ్కి మొదటగా జాన్ పాల్ అన్న ప్రార్థన చేస్తే మీటింగ్ ని ప్రారంభించుకుందాం. జాన్ పాల్. సజీవుడు అయినటువంటి మా ప్రభువా, కృప వెంబడి కృప, సహాయం వెంబడి సహాయము, దినము వెంబడి దినము మా జీవితాల్లో నేటి వరకు కొనసాగింప చేస్తున్న స్తోత్రాలు నాయన. మరొక నూతన దినము చూసేటువంటి వారుగా చేసావు నాయన. మీ తండ్రి దినము కార్యక్రమం నడిపిస్తున్నటువంటి గోపాలన్న గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. పాటలు పాడే వారితోనూ మీ కృపా సన్నిధి తోడుగా ఉంచండి. వర్తమానములో తర్జుమాలో తగిలినటువంటి మీ సహాయము కోరుకుంటూ నేడు దినం మా కొరకాయను దాచి ఉంచినటువంటి మీ లేఖనము కొరకు ఎదురు చూస్తూ సజీవుడైన యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. నా వందనాలన్న ప్రార్థన చేసిన జాన్ పాలనకు. యేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదరు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదరు. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో, వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువు నందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువు నందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో, క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో, నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు.
క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. వందనాలన్నా. అన్నా బర్నబాసనా అన్నా జాన్ అన్న ఇంకా జాయిన్ కాలినట్టు లేదు. ప్రేయర్ పార్టింగ్ చేయించాలి. ప్రే చేద్దాం. సరే, వాక్యం కొరకు యేసుదాస్ సిమెంట్ నగర్ యేసుదాస్ అన్న ప్రార్థన చేస్తే వాక్యం కొరకు మంచిదన్నా, వాక్యం ప్రారంభం. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, జీవంగల దేవానికి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నైనా ఉదయకాల ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారందరినీ మీరు దీవించమని వేడుకుంటున్నాం. నడిపిస్తున్న విధాసాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన మీరే ఆశీర్వదించమని, చక్కగా ఈ కొడుకుని జరిగించి మేము పొందమని వేడుకుంటున్నాం. అన్ని విషయాలలో మహిమ ఘనత ప్రభావం పొందమని, ఈ దినమంతా దీవెనల ఆశీర్వాదాలు మేము కుమరించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి విధంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన యేసుదాస్ అన్న గారికి వందనాలు. వందనాలన్నా. మరి ఈ సమయంలో ఇంగ్లీష్లో వాక్యం అందించడానికి జాన్ గుమ్మడి అన్నగారు యుఎస్ఏ నుండి సిద్ధంగా ఉన్నారు. అలాగనే తర్జుమా చేయటానికి రాజేష్ బాబు అన్న హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు. మరి మనం కూడా వాక్యాన్ని శ్రద్ధగా విని మేలు పొందుదాం. అన్న స్టార్ట్ చేయండి అన్న. వందనాలన్న. వందనాలు. థ్యాంక్ యూ అన్న, సారీ లేట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. Dear brothers and sisters, thank you very much once again for having me. It's been a while. In the meantime, our brother Barnabas has actually asked me to join, and I could not. My apologies. ప్రియమైన సోదరులారా, మీకు వందనాలు. ఈ మధ్య కాలంలో కొంత మనకు ఎడబాటుగా వచ్చింది. సోదరు బర్నబాస్ గారు అడిగినప్పటికీ నేను ఈ మధ్య వాక్య ధ్యానం మీలో పంచుకోలేకపోయాను. I thank the Lord for finally for enabling me to join in this fashion, and I really missed you all for a while. It's such a pleasure to see you all again. మరలా ఈ రీతిగా కలుసుకొని మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా పరిచయం చేయడం అనేది ఎంతో ఆనందం, ఎంతో సంతోషంగా కూడా ఉంది. For the short meditation, shall we turn to Genesis chapter 2? మన యొక్క వాక్య ధ్యానము నిమిత్తము ఆదికాండము 2వ అధ్యాయము. Let's read from verses 7, 8, and 9, please. 7, 8, 9 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. Thank you, brother. So this is one of the few chapters that we probably would have studied many times, and there are so many details in the first few chapters of Genesis. ఆదికాండము ఈ యొక్క ప్రారంభ అధ్యాయాల్లో లేక ఈ ప్రారంభ వచనాలు మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో చదివి ఉంటాము. చాలా వివరాలు కూడా ఇక్కడ అన్ని కూడా పేర్కొనబడ్డాయి. There are so many details that we can even tell in our sleep. ఎన్ని గొప్ప వివరాలు ఉన్నాయంటే మనం నిద్రపోతూ కూడా మనము కదిలించినప్పుడు చెప్పగలిగేంత వివరాలు ఉన్నాయి. The things that we've probably studied in the right from our Sunday school, like God created the heaven and earth in the beginning. ఎలాంటి వివరాలు అంటే మన సండే స్కూల్లో మనం నేర్చుకున్నట్లుగా ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించును అనే మాట ఉంది. And then God, how God had created the light or spoke the light into existence,
and how he created the earth and the trees and the animals and all of that good stuff. ఇంకా వెలుగు కలుగును గమ్మనగా బరువు పలకనగానే దేవుడు పలకగానే ఏ రీతిగా వెలుగు కలిగిందో, వృక్షాలు ఏ రీతిగా కలుగజేశాడో, జంతువులను ఏ రీతిగా కలుగజేశాడో, ఇలాంటి వివరాలు చాలా కూడా మనకు తెలుసు. And even we've probably learnt about how God has made the man in his image, and we often kind of quote this verse where when God said, "Let us form the man in our image," in the context of Trinity and so on. దేవుడు నరును చేసిన విధానాన్ని కూడా మనం అక్కడ చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. అంత మాత్రమే కాకుండా త్రిత్వాన్ని గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ కూడా దేవుడు తన స్వరూపమందు నరును సృజించును అన్న వచనాన్ని కూడా మనం ఎత్తి చూపి మాట్లాడుతూ ఉంటాం. And one of the very few things that we often ignore is, amidst all of these details, God has actually had planted a garden, and we just glance through it and we don't pay so much attention to this. అయితే వీటన్నిటి మధ్య మనం మన దృష్టికి ఎక్కువగా రానిది ఏంటి అంటే, వీటన్నిటి మధ్య ఒక తోటను ఆయన ఉంచాడు లేక నాటాడు అనేది మన దృష్టికి అంత ఎక్కువగా కూడా రాదు. So in our regular Bible studies, one of my brothers, Ephraim, you probably have known him now, has been taking some studies on Genesis. మనందరికి ఎరిగినట్లుగానే సహోదరులు ఎఫ్రాయిం గారు ఈ మధ్య మనతో కూడా వారు ధ్యానం చేస్తున్నారు. వారు మా యొక్క స్థానిక సంఘంలో బైబిల్ ధ్యానంలో ఆది కాండముల గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. So while we were kind of passing through, I said, this is one topic where we often ignore. Let us study that, and I actually started leading on the Garden of Eden. కనుక మేము మాట్లాడుతూ అనుకున్న విషయం ఏమిటంటే, మనం తరచుగా కూడా ఈ యొక్క తోట అనే మాటను గురించి చాలాసార్లు విస్మరిస్తూ ఉంటాము. కనుక ఈ యొక్క విషయాన్ని కొంచెం లోతుగా అధ్యయనం చేద్దాము అన్న బాధ్యతను నేను కూడా తీసుకొని ధ్యానం చేయడం జరిగింది. And as we've kind of dug into that, some amazing thoughts and revelations God has given us, as we discuss these things from the Word of God. దేవుని వాక్యంలో నుంచి ఈ ప్రత్యేకమైన విషయాలు లోతుగా అధ్యయనం చేయడం ద్వారా దేవుడు ఎన్నో అద్భుతమైన సత్యాలను, లోతైన వివరాలను మాకు బయలుపరిచారు. There is a Chinese proverb that says, give a man a fish to eat and you will feed him for a day, but teach a man to fish and you can feed him for life. చూడండి, ఒక చైనీస్ సామెత ఏమిటంటే, ఒక వ్యక్తికి నువ్వు తినడానికి ఒక చేపను ఇచ్చినట్లయితే, నువ్వు ఇచ్చిన చేపను తీసుకొని ఆ రోజు భుజించి ఆ రోజుతో సరిపుచ్చుకుంటాడు. కానీ ఆ పలానా వ్యక్తికి చేపను పట్టడం మీరు నేర్పించినట్లయితే జీవితకాలం అంతా కూడా తన చేపను తాను వెతుక్కుంటూ తాను భుజించగలుగుతాడు. So my goal usually always has been not so much about teaching the content, but how to really extract the amazing things from the Word of God. And usually that's my passion, to giving the methods how to dig in and kind of get valuable lessons from the Word of God. నా యొక్క ప్రత్యేకమైన పాత్ర, నేను ఇష్టపడే విధానం కూడా ఏమిటి అంటే, ఉన్న విషయాలు ఏదో మీకు తెలియజేయటం దానికంటే కూడా ఏ రీతిగా దేవుని వాక్యంలో ఉన్న విషయాలను మనం లోతుగా అధ్యయనం చేయొచ్చు, ఏ విధానాలు, ఏ పద్ధతులు ఉపయోగించి దేవుని మర్మములను మనము ఎరగవచ్చు అన్న విషయాలను ఎక్కువగా నేను ప్రస్తావించడానికి ఇష్టపడుతూ ఉంటాను. So after the long introduction, let me get to the point. So here, let's read the verse again, verse 8. It says, God had planted a garden eastward in Eden. 8వ వచనాన్ని మనం గమనిద్దాము. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. And this is not the name of the garden is not necessarily Eden Garden. Rather, there was a place on earth called Eden, and God planted the garden in that place. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆ తోట పేరు ఏదేను అని కాదు, కానీ ఆ తూర్పున ఏదేనులో ఒక తోట అన్న మాట మనం గమనిస్తున్నాము. So that means it kind of gives us an impression that this garden, again, when we think of planting the garden, we shouldn't think of in such a way where God is kind of coming and planting each and every plant. Rather, he planted the entire garden. He brought the garden onto that onto that place.
మనము ఇక్కడ తోట మధ్యను ఈ తోట అనే విషయాన్ని మనం చదివినప్పుడు ఏదో దేవుడు మనం ఎట్లయితే తోటను మొలిపిస్తామో మొక్క వెంబడి మొక్క అన్నట్లుగా కాదు, కానీ ఆ మొత్తం తోట మధ్యన దేవుడు అక్కడ ఉంచాడు అని మనం ఆలోచన చేయాలి. So, in other words, God has brought his entire garden from somewhere else and actually planted or placed this garden, on earth in a geographical location called Eden. ఇంకో రీతిగా మనం ఆలోచన చేయాలంటే ఈ తోటను వేరే ఆ, స్థలములో నుంచి కావచ్చు, వేరే వేరే చోటి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ భౌగోళికమైన భూమి మీద ఆ ప్రాంతంలో ఏదెనులో ఆ చోట దేవుడు ఉంచాడు అని మనం అర్థం చేసుకోవాలి. So then where is this coming from? What is this garden? What is the origination of this garden? కనుక వేరే చోటు నుంచి మనం అంటున్నప్పుడు దీని మూలము ఎక్కడి నుంచి ఇది తేబడినది? Let us turn to Ezekiel chapter 28. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. Ezekiel chapter 28, verse 13. If somebody, if you could read it, brother. 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 28:13 వచనాన్ని మనం చదువుకుందాం. Let's start from 12 onwards. ఒక్క నిమిషం. Ezekiel 28, starting from verse 12. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం నుంచి. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. Read brother 14 also. Yeah, also read 14, also 14 and 15, brother. 14-15 కూడా చదువుకుందాం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. Good. So, but does anyone have any doubts about this guy whom we are talking about? ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ యొక్క ఆ వ్యక్తిని గురించి ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీకు ఇక్కడ? It is very clear, even though it says, Son of man, take up a lamentation upon the king of Tyrus. It is about the Lucifer, the Satan himself. We are reading about here. నరపుత్రుడ, తూరు రాజును గురించి అంగలార్పు వచనం ఎత్తి మాట్లాడమన్నప్పుడు ఇక్కడ లూసిఫరు లేకపోతే సాతానును గురించే ప్రస్తావన అని మనకు తెలుసు. Because we are talking about verse 14, thou art an anointed cherub that covereth. ఎందుకనగా 14వ వచనంలో అభిషేకమునందిన కెరూబువై అన్నమాట ఉన్నది. So this is definitely not a human prince of or a king of Tyrus in a human form. కాబట్టి అభిషేకమునందిన కెరూబువై అన్న మాట మనం చదువుతుండగా ఖచ్చితంగా మానవ మాతృడైన రాజు కాదు, ఏమాత్రము భౌతికంగా తూరు రాజు కానే కాదు. And this guy has been in the Garden of Eden. It says Garden of God. ఇక్కడ దేవుని తోటలో ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు అన్న మాట కూడా మనం గమనిస్తున్నాం. And also it says thou hast been in Eden, the garden of God, and every precious stone was thy covering, and so on and so forth. దేవుని తోటయగు ఏదోనిలో నీవు ఉంటివి, అంతేకాకుండా అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. And where was he exactly? Where was this garden, or that it is close to verse 14, second part. And I have set thee so, and thou wast upon the holy mountain of God. ఎక్కడ ఈ యొక్క తోట ఉన్నది అన్న విషయాన్ని ఆలోచన చేస్తే 14వ వచనం చివరి లైన్లో దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. So in other words, this garden of God was where the holy mountain of God was, and this is where God, even God existed, and this anointed cherubs, Satan, before he became Satan, he was actually in the presence of God, roaming around as one of the most important persons in the kingdom of God.
ఈ యొక్క ఏదైనా తోట ఎక్కడ ఉన్నది అనగా దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద ఉంటివి అనగా దేవుడు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ సమీపంలో తోటలో ప్రభు యొక్క సమీపం సన్నిధానంలో సంచరించుతూ ఉన్నాడు. ఎప్పుడు లూసిఫర్గా కింద పడద్రోయటబడడానికి ముందు తన మనుగడ అనేది ఆ స్థలంలో ఆ ప్రాంతంలో సంచారం అనేది మనం గమనిస్తున్నాము. The way I would imagine is there is a huge garden. This garden will actually spread, the hundreds or thousands of miles, and in that there is a mountain of God. On the mountain of God there is the throne of God, and God sits upon there, and all the angelic hosts are kind of roaming, going in and out. నేను దీన్ని ఈ రీతిగా తలంచుతూ ఉన్నాను. ఏ రీతిగా అంటే ఆ యొక్క ప్రాంతం అనేది ఎంతో విస్తరణలో ఉన్నది. అక్కడ ఒక పర్వతము, ఆ పర్వతము పైన ప్రభు యొక్క సింహాసనము ఉంటుండగా, లేక దేవుని యొక్క సింహాసనం ఉంటుండగా, ఆ మిగతా ప్రాంతములంతా కూడా వీరందరూ సంచారం చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఉన్నతమైన సింహాసనం అందు ప్రభువు ఆసీనుడై ఉన్నారు. So, if you have any doubts about it, let's turn to Isaiah chapter 14. You can study about the mountain of God later also in connection with the garden. ఏదెను తోటకు సంబంధించి అంత మాత్రమే కాకుండా ప్రతిష్ఠిత పర్వతమును గురించి ఈ రెండిటికి కూడా సంబంధం ఏమిటో అన్నది యెషయా గ్రంథము మనము అక్కడ తర్వాత మనం వెళ్ళి అక్కడ మనం చదువుకొనవచ్చు. Let's turn to Isaiah chapter 14. యెషయా గ్రంథం 14వ అధ్యాయాన్ని మనం చదువుదాము. Isaiah 14 verses 12 and 13, brother. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12, 13 వచనాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండముల మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి గదా. So it is the same event we are talking about. The same guy, he was so proud he thought he will go up to the mountain of God, which is మనం on top of the ఎవరి mountain. గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అతను తన మనస్సులో అనుకున్న ఆలోచన భావన ఏమంటాడంటే, నేను ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద వెళ్ళి కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును అన్న ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. So this mountain of God is literally the presence of God, and that mountain is in the garden, which is called Garden of Eden. And God, when He planted the garden on the earth, imagine now God is bringing His own presence along with Him upon the earth, and He has come down so that He can have relationship and fellowship with Adam and Eve. చూడండి, ఈ తోటలో ఈ పర్వతము అనేది ఉన్నది. పర్వతం పైన ప్రభు ఆసనుడై ఉన్నాడు. ఆ రీతిగా ఉన్న ఆ స్థలమును దేవుడైన యెహోవా భూమి మీదకి తీసుకురావడానికి, అనగా సాక్షాత్తు దేవుని సన్నిధానాన్ని భూమి మీదకి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడి తీసుకుని వచ్చి ఆ ప్రాంతంలో ఆదాము అవ్వలను దేవుడు ఉంచాడు. What a blessing it is. Imagine God's heart, where it is not just that God is up there and then He's communicating with Adam from distance. Actually, He brought His presence literally down upon onto the earth, and He would talk to him in the cool of the day every evening. గమనించండి, ఏదో దేవుడు పైన ఉండి మనుషులు కింద ఉండి నువ్వు పైకి రా, లేకపోతే పైన ఉండి కింద మాట్లాడుతూ సంభాషణ అనేది దేవుడు ఎప్పుడు కూడా జరిగించలేదు. సాక్షాత్తు ఆయన సన్నిధానాన్ని, ఆయన సన్నిధిని వారి మధ్యకు తీసుకొని వచ్చి వారి మధ్య దేవుని సన్నిధిని ఉంచి ప్రతి చల్లని పుటను ఆదాము అవ్వలతో కూడా ఆయన సంభాషణ చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. అటువంటి సన్నిధానాన్ని, అటువంటి భాగ్యాన్ని వారికి అనుగ్రహించాడు. This is why when the Lord Jesus Christ was born, angel tells his parents that that Mary or Joseph, saying, he shall be called Emmanuel, which means God is with us. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారి జన్మ సమయంలో కూడా ఆయనకు గురించి చెప్పబడుతున్న మాట ఏమిటంటే, ఆయనకు మీరు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు, ఎందుకనగా దేవుడు మనకు తోడు అని అర్థము. And it is almost, let's read one more verse. If you could turn to Revelation chapter 21. ఇంకొక వచనాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. Verse 3, brother.
మూడవ వచనం, ప్రకటన గ్రంథము 21 అదే 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడైండును. The tabernacle of God is with men, and this has been the desire of God right from the beginning. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అన్న మాట మనం చూస్తుంటున్నప్పుడు దేవుని ఆశ ఆకాంక్ష ప్రారంభం నుంచి మనుషులతో ఉండాలన్న కోరిక కలిగిన వాడుగా ఉన్నాడు. We often kind of mistakenly say, especially when preaching the gospel, well, believe in the Lord, you will go to heaven, and somehow that becomes a no motivation for people to believe in the Lord. చూడండి, మనం తరచూ కూడా సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఏమంటాము అంటే, ప్రభునందు విశ్వాసం ఉంచుము, నీవు పరలోకానికి వెళ్తావు అని మనం అంటాము. ఈ విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో మనుషులు కూడా ఆ రీతిగా చేయడానికి అంతకు ఆసక్తి చూపించి ముందుకు రారు. So the idea is that it's more than we going to heaven. God will bring heaven down to us. It is His desire, and He literally, longing to be with His people. What a blessing it is. I mean, have you really, give it a thought that God of glory, who created all the universe, wanting to come down and bring His own presence and to be with you, very in a very personal manner. గమనించండి, మనం ఏదో పరలోకానికి వెళ్ళేదానికంటే కూడా దేవుడని యెహోవా తన ఆశ ఆపేక్ష ఏ రీతిగా ఉన్నదంటే, ఆ గొప్ప దేవుడే తాను మన మధ్యకు వచ్చి తన ఆలోచనలు తనను తాను కనబరచుకోవడానికి, మనతో సహవాసం చేయడానికి, సంభాషణ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అన్న ఆలోచన ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు చాలా గొప్పగా మనకు అనిపిస్తూ ఉంటుంది. Even the same chapter that we just read, Revelation chapter 1, if you look at verse 2, we see that John saw the holy city, New Jerusalem, coming down from God out of heaven. ఇదే 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివితే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మనము ఆ మాటను అది పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని అని ఇక్కడ యోహాను అంటున్నాడు. It is almost like heavens coming down to dwell with you and with me, and that is the blessing and the importance God is giving to His to His children. దేవుని ప్రజలకు పిల్లలకు దేవుడు ఇస్తున్న ప్రాముఖ్యత ఏమిటంటే, మనతో నివాసము ఉండుటకు గాను, నీతో నివాసం ఉండుటకు గాను పరలోకము అనేది దేవుని యొద్ద నుండి మన మధ్యకు దిగి వస్తున్నది. So again, when we go back to a Garden of Eden, so what was there in the Garden of Eden? Even before the earth was formed, the Garden of Eden was there up in heaven, and God's presence was there, and all the angelic host was there with God, serving Him. భూమి సృజింపబడడానికి ముందుగానే ఏదేను తోట అనేది ఉన్నది. ఆ తోటలో అక్కడ దేవునిని వారందరూ కూడా అక్కడ సేవిస్తున్నారు. దేవుడు హెచ్చింపబడిన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. And God, while He was kind of ruling, so to speak, the Lucifer, one of his chief cherubs, he decided that he wanted to go and replace God. ఈ రీతిగా ఉన్న సందర్భంలో అక్కడ ప్రధాన కెరూబు అయిన లూసిఫరు ప్రభు సభాపర్వతం మీదకి కూర్చుందను, ప్రభు స్థానాన్ని తీసుకుందను అన్న ఆలోచన కలిగిన వాడివై ఉన్నాడు. There are ideally, I would imagine there were three chief princes in God's kingdom. దేవుని రాజ్యంలో ముగ్గురు ప్రధాన అధిపతులు ఉన్నారు అని నేను తలంపు కలిగి ఉన్నాను. One is Lucifer, ఒకరు లూసిఫరు, and another one is Michael. రెండో వారు మిఖాయేలు, and then there is another one which is not necessarily mentioned in the Bible, but the reason why, again, I'm not being dogmatic here, but the reason why I'm thinking is, when Lucifer fell, 1/3 of the angels who were under him fell also. ఇంకో మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే, ఈ విషయాన్ని మీరు తప్పక ఆలోచించలేదు. లూసిఫర్ పడిపోయినప్పుడు ముగ్గురులో ఒక భాగం తనతో పాటు తీసుకొని వచ్చి నేల మీద వారందరూ కూడా పడిపోయిన వారుగా ఉన్నారు. So there were gazillions of angelic hosts there. All of them were under, kind of divided equally under these three angelic or princes.
ఈ ముగ్గురు అధిపతులు, ఈ ప్రధానమైన వీరు, ఈ ముగ్గురు ఒకరు అందరూ కూడా విభాగించుకున్న వారుగా ఉన్నారు. ఈ లూసిఫర్ పడిపోయినప్పుడు కూడా తనతో పాటు తన భాగంలో ఉన్నవారిని, తనతో పాటు ఉన్నవారందరూ కూడా పడద్రోయబడటం కారకుడయ్యాడు. And so that means Lucifer had a very a very high position with God, and God has given him everything, including beauty and all the ornaments. And when you look at him, there is no creature which is more magnificent than him. అనగా ఈ లూసిఫర్ కూడా ఎంతో ప్రాధాన్యం అనేది దేవుడు ఇచ్చి ఉన్నాడు. అన్ని విషయాల్లో ఇచ్చి ఉన్నాడు. తనతో పాటు చాలా మంది ఉన్నారు. అంతమాత్రం కాకుండా తనకు స్వయాన ఎంతో సౌదయం కలిగిన వాడుగా, ఎన్నో రత్నాలతో బంగారంతో అలంకరింపబడిన వాడుగా కూడా ఈ లూసిఫర్ ఉన్నాడు. Let us go back to Isaiah chapter 14. మరలా యెషయా గ్రంథము 14వ అధ్యాయం మనం గమనిద్దాము. Um, yeah, sorry. Yeah. So Isaiah chapter 14, verses 12 and 13. How art thou fallen from heaven, O Lucifer, son of the morning? How art thou cut down to the ground, which did weaken the nations? For thou hast said in thine heart, I will ascend into heaven, I will exalt my throne above the stars of God. యెషయా 14వ అధ్యాయము 12, 13 వచనాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలముకి ఎక్కుదును, మహోన్నతుడు నన్ను సమానుగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. So this is the first ever rebellion or sin against God that we know of from the Bible. బైబిల్ గ్రంథంలో నుంచి మనం అందరం కూడా ఎరిగిన మొట్టమొదటి తిరుగుబాటు అనేది ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. So Lucifer's sin had been pride. లూసిఫర్ యొక్క పాపము ఏమిటి అనగా గర్వము. Because of all the things God has given, he started to think, I am something important and I have it, and therefore, I want to even rise above my current position and even take over God's position. దేవుడు సమస్తమును ఇచ్చుండగా వాటన్నిటినీ కలిగి ఉన్న వాడుగా ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని మించి నేను దేవుని కంటే ఎక్కువగా కూడా నన్ను నేను హెచ్చించుకుందును అన్న ఆలోచన, గర్వభావం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. And you can imagine, where usually as a kid I used to think, if somebody is a millionaire, why would they think of having more money? Like, isn't it good? They can just live off their life, happily. నేను అనుకునేవాడిని, ఒక వ్యక్తి బాగా ధనికుడు అయినట్లయితే, బాగా మిలియనర్ అయినట్లయితే, లక్షల కోట్లు ఉంటే దాంతో సరిపుచ్చుకొనొచ్చు కదా, ఇంకా ఏంది, ఏం ఆశిస్తాడు అన్న ఆలోచన నాకైతే ఉండేది. And probably the lesson we have to take is from Lucifer, where no matter how much you have, you always want to have more. And be aware, be careful, oh dear brothers and sisters, that even we may fall into this trap of pride. ఈ లూసిఫర్ నుంచి మనం తీసుకునే విషయం ఏమిటంటే, తనకు దేవుడు ఎంతగానో అనుగ్రహించిన అయినప్పటికీ కూడా ఇంకా కావాలి, ఇంకా ఏదో చేయాలి అన్న ఆ వాంఛ, ఆ గర్వం తనలో కలిగి ఉన్నది. కాబట్టి ఇటువంటి స్వభావాన్ని బట్టి మనం కూడా ఎంతో జాగ్రత్త వహించవలసిన వారంగా ఉన్నాం. There are many examples in the Bible where the pride went before those who got destroyed. మన బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు మనం చదివినట్లయితే, నాశనమునకు ముందు గర్వము నడుచును అనే వచనం చదువుతాం. And we can see examples like Saul. సౌలు లాంటి ఉదాహరణ కూడా మనం ఎరుగుదుము. And then we can see examples like who else? There are many other examples who had pride and then they fell on the way. చూడండి, ఇలాగా బైబిల్ గ్రంథంలో గర్వించి నశించిపోయిన చాలా మంది వ్యక్తుల గురించి మనం చదువుతాము. And even the Lord Jesus Christ, one of the very desirable character of the Lord Jesus Christ is humility. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణ లక్షణాల గురించి ఆలోచన చేస్తే కూడా ఎంతో దీనత్వము, తగ్గింపు యేసుక్రీస్తు ప్రభువులో మనం గమనిస్తాం. And if you read Philippians chapter 2, it says, let this mind be in you.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నది. And it says, who being in the form of God thought it not robbery to be equal with God, but he made himself of no reputation, and he took upon him the form of a servant and was made in the likeness of men. ఆయన దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిక కొట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్న ప్రభువుగా ఉన్నాడు. He says he humbled himself even and became obedient unto death, even the death on the death of the cross. గమనించండి, ఎట్లాగా తగ్గించుకున్నాడంటే మరణమగునంతగా అనగా సిలువ మరణమగునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. And this is the character that God really likes it. If you are a humble man, if you're a humble woman, believe me, you are going to be a sweet smelling savor unto God just your life. దేవుడు మెచ్చుకునే గొప్ప గుణలక్షణము తగ్గింపు గుణము. నువ్వు ఒకవేళ తగ్గించుకునే సహోదరుడు అయితే, తగ్గించుకునే సహోదరి అయితే, దేవుడు ఎంతగానో మంచిగా ఆగ్రానించే సువాసన కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావు. తగ్గింపు గుణం దేవునికి ఇష్టము. If you have if you have challenges with your pride, please remember that but the Bible says God resisted the proud, but giveth grace to the humble. ఒకవేళ నీకు ఈ గర్వంను గురించి ఎన్నో సవాలు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడు గర్విష్ఠులను ఎదిరించును, ఆయన దీనులకు తన కృపను అనుగ్రహించును. Yeah, let's come down to the Garden of Eden. మరలా ఏదైనా తోటను గురించిన ధ్యానానికి మనం వద్దాము. So we have seen that Garden of Eden is it itself is the presence of God, and God brought down His presence upon the earth to be ఏదైనా with ఏదైనా తోట Adam and Eve. ఏదైనా తోట సాక్షాత్తు దేవుని సన్నిధానంగా ఉన్నది. ఆ దేవుని సన్నిధిని దేవుడు సాక్షాత్తుగా భూమి మీద భౌగోళికంగా ఆ ప్రాంతంలో దేవుడు ఉంచాడు అన్న విషయాలు ఇప్పటి వరకు మనం చూసాము. And that the garden of God had been his dwelling place, and even all the angelic host were there living in that garden before. ఆ దేవుని తోటలో అంతకు మునుపు దేవుని యొక్క సర్వ దూత గణములు వారందరూ కూడా అక్కడ సంచారం చేస్తున్నారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు దాకా చూసాము. And secondly and thirdly, let's also look into another aspect of Garden of Eden. మూడవదిగా ఇంకొక కోణము, ఈ ఏదైనా తోటను గురించి ఇంకొక వివరాలు మనం గమనిద్దాం. And verse 9, Genesis chapter 2 verse 9. ఆది కాండము 2వ అధ్యాయము 9వ వచనము. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. So there are many trees in the garden, and there are two trees that are singled out here. ఆ తోటలో అనేకమైన వృక్షములు ఉన్నాయి, అయితే రెండు ప్రత్యేకమైన వృక్షముల గురించి ఇక్కడ చెప్పబడ్డాయి. One is the tree of tree of life. ఒకటి జీవవృక్షము, Another one is the tree of the knowledge of good and evil. రెండోది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. They both are in the midst of the garden. ఈ రెండు చెట్లు కూడా ఆ యొక్క వనము మధ్యలో ఉన్నాయి. So they're perhaps very in close proximity with each other. అనగా ఇవి రెండు కూడా ఒకదానికి ఒకటి చాలా సమీపంగా బహుశా ఉండవచ్చు. And Adam and Eve had the opportunity to take that of the tree of life, the fruit of the tree of life. Instead, they have fallen to Satan's words, and they picked up the tree of the knowledge of good and evil. తోటలో ఉన్న జీవవృక్షమును తినటానికి బదులుగా ఇక్కడ అపవాది సాతాను మాటలను ఆలకించి మంచి ఆ యొక్క దేవుడు ఏదైతే వృక్ష ఫలమును తినకూడదు అన్నారో ఆ యొక్క వృక్ష ఫలమును వారు తిన్నారు. So the tree of life is not just when we think of a tree of life, we should not think of eating of the tree of life or the fruit of tree of life would just give you an indefinite life. Rather, it gives you eternal life, meaning the quality of life will also be what God offers. It's an abundant life. ఇక్కడ జీవవృక్షము అంటే ఇంకా నిరభ్యంతరంగా నిరంతరము
జీవించడానికి ఆ వృక్ష ఫలమును తింటే నిరభ్యంతరంగా నిరంతరం జీవిస్తారు అన్నదానికంటే కూడా ఎలాగో అర్థం చేసుకోవాలంటే మన జీవన విధానంలో సమృద్ధి అయిన జీవము కలిగిన వారంగా ఒక నాణ్యమైన జీవితాన్ని జీవించాలి అన్నది దేవుని యొక్క సంకల్పంగా ఉన్నది. It is God's desire that the children of men may have part in the tree of life. దేవుని ప్రజలైన వారు జీవవృక్షంలో పాలు పొందులు పొందాలి అన్నది దేవుని యొక్క కోరికగా ఉన్నది. Let's return to Proverbs chapter 11. సామెతల గ్రంథము 11వ అధ్యాయం మనం గమనిద్దాము. Verse 30. 30వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనము. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. The fruit of the righteous is a tree of life. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. So it speaks of the quality of that life, not necessarily the length. Yes, the length is there, but it is not just the length. జీవవృక్షము అనగా జీవించు కాలం ఎంతో సుదీర్ఘమైనది అయితే అయినప్పటికీ కూడా ఏ రీతిగా నీతిమంతులు లేకపోతే ఆ వ్యక్తులు ఆ వృక్ష ఫలాలను భుజించడం ద్వారా నాణ్యమైన జీవితాన్ని జీవిస్తారో అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. And eventually when Adam and Eve fell, and when God sent them out of the garden, in Genesis chapter 3 verse 22, he says that he says, lest he put forth his hand and take out of also of the tree of life and eat and live forever, let him send him back away from the garden. ఇప్పుడు ఆదాము అవ్వలు తినకూడని వృక్ష ఫలమును మంచి చెడ్డ తెలివినిచ్చి ఫలాన్ని తిని వారు ఆ రీతిగా దేవుని మాటను ఉల్లంఘించారు, పాపం చేశారు. ఇప్పుడు వారిని బయటకు పారద్రోలుతున్నాడు. అయితే వీరిని పారదోలుతున్న సందర్భంలో దేవుడని యెహోవా ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో ఏం చెప్పారంటే, ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని మాట మనం చదువుతున్నాం. And the access to the tree of life has been cut ever since to the man. ఇంకా అప్పటి నుంచి కూడా వారిని బయటికి వెళ్ళగొట్టాడు. ఇంకా జీవవృక్షమునకు పోవు మార్గము అనేది ఇంకేమాత్రం లేకుండా అది అడ్డు వేయబడినది. Now let's turn to one second. Do you all recall what the Lord Jesus Christ had told the thief on the cross? కల్వరి శిలువలో ఆ దొంగతో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. What did he say? శిలువ మీద ఆ దొంగతో యేసుక్రీస్తు ప్రభువారు ఏం పలికారు? Today thou shalt be with me in paradise. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్న మాట అన్నారు. And let's turn to Revelation chapter 2. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము verse 7. 7వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెబుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. Where is the fruit of the tree of life? జీవవృక్ష ఫలములు ఎక్కడ ఉన్నాయి? It is in the midst of the paradise of God. అది దేవుని పరదేశులో ఆ మధ్యలో ఉన్నాయి. So where was the tree of life in Genesis? ఆదికాండములో జీవవృక్ష ఫలము ఎక్కడ ఉన్నది? It was in the Garden of Eden. అక్కడ ఏదైనా వనములో ఉన్నది. So this is telling us that the Garden of Eden is none other than the paradise of God itself. ఇక్కడ ఏదైనా వనము అనేది దేవుని పరదేశు అనే అర్థం మనకు అవుతుంది. So when the Lord Jesus Christ told the thief on the cross, he was literally telling him, now you are going to be in the Garden of Eden where the presence of God is. ఏదేను వనములో ఇప్పుడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అనగా ఆ ఏదేను వనములు ఎక్కడైతే నా సన్నిధి ఉన్నదో అక్కడ నీవు నాతో కూడా ఉంటావు, పరదేశులో ఉంటావు, లేక ఏదైనా వనంలో ఉంటావు అని దొంగతో ప్రభు అంటున్నారు. And now let's turn to Revelation chapter 22. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము verse 2, brother. 2వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం.
ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. This tree of life is where it is in that city. ఈ యొక్క వృక్షము జీవవృక్షము ఎక్కడ ఉన్నది? ఆ పట్టణములో ఉన్నది. What city is this? ఇది ఏ పట్టణం? Let's go one chapter previously before this. ఈ అధ్యాయానికి ముందు అధ్యాయం ఇద్దాం, 21వ అధ్యాయము. Can you read verse 1 and 2, brother? 1-2 వచనాలు మనం చదువుదాము. ప్రకటన గ్రంథం 21:1-2. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూచితిని. The New Jerusalem, a city of God, is up there in heaven, and it is coming down to the onto the earth, and the tree of life is in that city. చూడండి, ఈ యొక్క జీవవృక్షం ఎక్కడ ఉన్నదని మనం ఆలోచన చేస్తున్నాము. ఇప్పుడు 2వ వచనం మనం చదివితే, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి పెండ్లి కొరకు సిద్ధపరచబడి పరలోకమందున దేవుని ఎదురు నుండి దిగి వచ్చిన చూచితిని. ఆ పట్టణములో ఈ జీవవృక్షము అనేది ఉన్నది. And you can imagine there is a huge city, the city of Jerusalem, New Jerusalem, heavenly Jerusalem, and in that city there is a Garden of Eden, which is also called paradise, and in the midst of that paradise or the garden there is this tree of life, and which will give fruits to everyone that has access to it. గమనించండి, ఈ యొక్క పరిశుద్ధమైన యెరూషలేము అనే పట్టణము దేవుని ఎదురు నుండి దిగి వస్తున్నది. ఆ పరిశుద్ధ పట్టణంలో పరదేశు లేకపోతే ఇక జీవవృక్షము అనేది ఉన్నది. ఆ జీవవృక్ష ఫలము ఇప్పుడు అందరూ కూడా భుజింపడానికి ఎంతో సమీపానికి వచ్చినారు. అవకాశం దొరుకుతున్నది అందరికీ కూడా. So in other words, what we have just realized is Eden Garden, Paradise, New Jerusalem, all are one and the same, or in the around the same place. కనుక ఈ యొక్క ధ్యానంలో మనం అన్నీ కూడా ఏం గమనిస్తున్నామంటే, ఏదైను వనము, పరదేశు, యెరూషలేము పరిశుద్ధ పట్టణము, ఇవన్నీ కూడా ఒక స్థలంలోనే ఒక విషయంలాగే ఉన్నాయని మనకు అర్థమవుతూ ఉన్నవి. And if you want to do a little bit more deeper study in this, you can read some of the Paul's epistles. He says he knows a man who caught up to paradise, which is in third heaven, he says. ఇంకా కొంచెం మీరు లోతుగా దీన్ని ధ్యానం చేయాలి, అర్థం చేసుకోవాలన్నట్లయితే, పౌలు తన యొక్క పత్రికలో రాస్తూ, నేను 3వ ఆకాశమునకు కొనుపోబడితిని అన్న మాట కొరింథీయులకు రాసిన 12వ పత్రికలో మనం చదవటం మనం గమనిస్తాం. Dear brothers and sisters, this is the city that the New Jerusalem that Abraham had looked forward to. అబ్రహాము కూడా ఎదురు చూచిన పట్టణము కూడా ఈ పట్టణమే. Let's turn to Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11. Okay. 11:10. Yeah, go ahead and read, brother. హెబ్రీ 11:10 మనం చదివినట్లయితే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. So this city is none other than New Jerusalem. I'm not making it up. Actually, turn to next chapter. Hebrews chapter 12. ఇప్పుడు ఈ పట్టణం గురించి మనం ఇంకా వివరంగా 12వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. Can you read that verse, brother? It says the city of 22 అనుకుంటాను. ఓకే, పరలోకపు యెరూషలేము అని ఉంది ఇక్కడ. 22, yes. 12వ అధ్యాయం 22వ వచనంలో, ఇప్పుడైతే సియోనును కొండకును జీవమగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును మీరందరూ వచ్చి ఉన్నారు అన్న మాట ఉన్నది.
So Abraham, imagine when God had told him that I am going to give you the whole land from Nile to Euphrates, or all of that land will be yours. And he left Mesopotamia without knowing where he is going. He started walking, following God. మెసొపొతేమియా ప్రాంతాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించబడినప్పుడు ఆయన వెంబడించాడు. నైలు నదులు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు కూడా నీకు ఇవన్నీ అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏ రీతికి వెళ్ళాలో తెలియని విధంగా అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు. And when Abraham went out, I mean, he did not see any city where God was leading him to. He was just living in the wilderness, and he actually lived in tents that had no foundations. అయితే అబ్రహాం బయలుదేరి వెళ్ళినప్పుడు ఆయనకి ఏ పట్టణాలు అయితే వాస్తవంగా సాక్షాత్తు ఏమాత్రం కనిపించలేదు. ఇంకా మాటల్లో చెప్పుకోవాలంటే అతను గుడారాల్లో నివసించాడు, అరణ్యంలో నివసించిన వాడుగా అబ్రహాం ఉన్నాడు. Maybe Lot would have, imagined the cities Sodom and Gomorrah to be those cities that God had promised, and maybe that's what encouraged him to move towards those cities. ఒకవేళ లోతును గురించి ఆలోచన చేస్తే లోతు సొదొమ పట్టణాలను గురించి ఆలోచన చేసి బహుశా దేవుడు ఇదే గమల పట్టణాలు చెప్పి ఉన్నాడు అని ఆలోచన చేసి ఆ పట్టణాల వైపు తన మనసును మల్లుకొని లోతు వెళ్ళి ఉండవచ్చిన ఆలోచన కూడా మనం గమనిస్తాం. But Abraham knew very well it is not going to happen in his own lifetime, and therefore he looked for a city whose builder and maker is God himself. అయితే దేవుడు వాగ్దానం చేసిన విషయము బహుశా తన యొక్క జీవిత కాలంలో నేను చూడలేను అని తెలుసుకున్న వాడే ఆ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణాన్ని కోసము అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. This is the patience that the people of God had. They did not look for instant results. Actually, they waited years and years, and some people would actually wait even beyond their lifetime. గమనించండి, దేవుని ప్రజలు దేవుని పిల్లలైన వారికి ఉండవలసిన సహనము కూడా ఈ రీతిగానే ఉండాలి. వారు తన జీవిత కాలం అంతా కూడా వేచిన వారు ఉన్నారు. కొంతమంది అయితే తమ జీవిత కాలం ముగించిన తర్వాత దాన్ని చూస్తాము అన్న సహనం కలిగిన వారుగా ఆలోచన కలిగి జీవించారు. What Adam lost access to the Garden of Eden, and now we will be getting when the Lord Jesus Christ returns, and when he's going to make a new heaven and new earth after the millennium, we will have direct access to that, and we will be partaking in the New Jerusalem and the paradise and the garden of God. ఏదేను వనమునకు ఆ భాగ్యాన్ని లేకపోతే ఆ ప్రవేశ భాగ్యాన్ని కోల్పోయాడో ఆదాము తిరిగి ఆ పరలోకపు ఆ పరదేశులోనికి ఆ పట్టణములోనికి ఆ ఏదేను వనములోనికి వెళ్ళే అవకాశ భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడైన యెహోవా మనకు అనుగ్రహించాడు. The patience that Abraham had demonstrated, what a patience it is. He actually waited. He knew it's not going to happen in his lifetime. He still waited. అబ్రహాము యొక్క సహనాన్ని మనం గమనించినట్లయితే తన జీవిత కాలంలో అది నేను ఏమాత్రం కూడా పొందలేను అన్నట్లుగా ఆ పట్టణమును ఎదురు చూచడానికి తను ఎంతగానో సహనంగా తన జీవిత కాలంలో వేచి ఉన్నాడు. And we read in Isaiah chapter 40, they that wait upon the Lord shall renew their strength. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అన్నమాట ఉంది. They shall mount up their wings as eagle. పక్షిరాజు వలె తమ యొక్క రెక్కలు చాపి వారు ఎగురుదురు. They shall run and not be weary. వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. And they shall walk and not faint. వారు ఏమాత్రం నడిచినా వారు ఏమాత్రం కూడా సొమ్మసిల్లిపోరు. So this is the promise God is giving, that that we wait. I mean, these are the amazing things that we see in the scripture, and as a human beings, we look at our daily mundane lives and we think, well, it doesn't, it's not happening now, but God is asking us to wait upon him, and in that wait there is a beauty, in that wait there is a joy, and in that wait there is a heavenly peace. గమనించండి, ఈ వాక్యాలు లోతైన సత్యాలు మర్మాలు అర్థం చేసుకుంటున్నప్పుడు ఎంతో సహనంగా ఆ జరగబోయే వాటి విషయం దేవుడు అనుగ్రహించిన వాటిని పొందటానికి మనం సహనం కలిగి ఉండాలి. ఈ రీతిగా సహనము కలిగి ఉండటం ద్వారా మనకు ఎంతో నెమ్మది, సంతోషము లేకపోతే ఎంతో గొప్ప సమాధానము మన హృదయాల్లో కలుగుతూ ఉంటుంది. May the Lord bless these thoughts for us. ఈ యొక్క వాక్యం ప్రభు దీవించును గాక. Thank you. థ్యాంక్ యూ. రవి మనోహర్ అన్న ముగించండి. ప్రార్థన చేస్తున్నాం. హలో, వినబడుతుంది? వినపడుతుందన్నా. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాసనలో మేము చేరి వచ్చి 4513 రోజున మరి మా ప్రభు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మీ దాసులు మా ప్రియులు జాన్ గుమ్మడి గారు చక్కని సందేశాన్ని అందించారు. ఏదేను గురించి వివరాలు వివరించారు. అందులో బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. పరదేశు అదే అని కూడా మీరు వివరించారు. అందులో బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నేడు నీవు నాతో పరదేశంలో ఉందని దొంగతో చెప్పిన మాటను మేము చూస్తూ ఉన్నాం తండ్రి. కరుణా సంపన్నుడ, మహిమగల దేవ, ఇలాగున ఈ వాక్యాన్ని తర్జుమా చేసిన మా ప్రియులు రాజేష్ బాబు గారు కూడా మేము మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సహాయం చేసినందుకు మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. కూడికలో చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీ స్తోత్రము, సహోదర సహోదరులందరినీ బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. కరుణా సంపన్నుడ, ప్రతి ఉదయం ఇలాగున మీ పాదస్థానంలో మమ్మల్ని సమకూర్చి మీ రాకడకు సిద్ధపట్టు కావాల్సిన లేఖనాలను అందించి మాలో ఇంకా లోపాలు ఉండబట్టి తీసివేసిన రీతిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. కరుణా సంపన్నుడ, మహిమగల ఈ దినం మేము ఆ దినంలోనికి వెళ్ళనయింటుండగా మాతో మీరుండి నడిపించండి. మీ దాసులు ఇంకా దీవించి ఇంకా లోతైన సత్యాలు అందించుటకు బ్రదర్ జాన్ గుమ్మడి గారిని కూడా మా ముందుకు తీసుకురమ్మని వేడుకుంటున్నాం. మీ కరుణాసలకు అప్పగించుకొని ముందుకు సాగుతుండగా సహాయం చేయమని, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, ఇంకా అవసరాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా మీ కరుణాసలకు అప్పగిస్తుండగా దీవించమని మా ప్రాణప్రిండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. 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 వాక్యం అందించిన జాన్ గుమ్మడి అన్న గారికి అనువాదం చేసిన మన ప్రియులు బ్రదర్ రాజేష్ బాబు గారికి ప్రభునామములు వందనాలు. వీరిరువురికి వందనాలు చెప్పి సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు.